హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం మంచి చికెన్ రెసిపీ చేసుకుందాము. ఉల్లి కారం చికెన్ ఫ్రై యూనిక్ రెసిపీ అండి. ఉల్లిపాయ కాల్చి చేసిన కర్రీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకోవాలంటే ముందుగా ఉల్లి కారం తయారు చేసుకోవాలి. ఉల్లి కారం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. దాన్ని ఇలా స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. ఉల్లిపాయ కాల్చుకోవడం వల్ల ఉల్లిపాయ మంట మీద ఉడికి మంచి టేస్ట్ వస్తుంది. మనం మామూలుగా నిప్పుల మీద అయితే బాగుంటుంది, కాకపోతే మనకు నిప్పులు ఇప్పుడు దొరకవు కదా, అందుకే నేను స్టవ్ మీద కాలుస్తున్నాను. ఉల్లిపాయను అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. దాదాపుగా ఈ పై పొరంతా కాలిపోయే వరకు కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల బాగా ఉడుకుతుంది. మామూలు ఉల్లిపాయ కన్నా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము. ఇది చల్లారేలోపు ధనియాలు వేయించుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఈ ధనియాలు జీలకర్ర కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. అంటే ధనియాలు కొంచెం కలర్ మారి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి మన కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఎండుమిర్చి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, వేగి కొంచెం కలర్ మారిపోతున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ చూద్దాము, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని పై పొర తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకుంటాం దీన్ని. ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. దాంట్లో మనం కాల్చి ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 2-3 చిన్న ముక్కలు అల్లం వేసుకోవాలి. మూత పెట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, మెత్తగా పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇందులో కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని కూడా పేస్ట్ చేసుకోవచ్చు. మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో సగం చెక్క నిమ్మరసం పిండుకోవాలి. 2 టీ స్పూన్స్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. టైం ఉంటే ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లి కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మినిమం 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకొని వేయించుకుందాము. ఉల్లిపాయలు కొంచెం కొంచెం కలర్ మారుతున్నాయి కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ని వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ 1.5 అవర్ మ్యారినేట్ చేసుకున్నాను. ఈ చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, చికెన్లోంచి వాటర్ వస్తున్నాయి కదా, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇందులో వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి టేస్ట్ సరి చూసుకోవచ్చు. మనం వేసుకున్న కారం సరిపోలేదనుకోండి, ఇంకా కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. బాగా దగ్గరకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లి కారం కదా, కొంచెం ఎక్కువసేపే వేయించుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ పచ్చి వాసన వస్తుంది, అందుకని సిమ్లో పెట్టుకొని కొంచెం ఎక్కువసేపే వేయించుకోవాలి. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, బాగా దగ్గరకు వచ్చింది కదా, చికెన్ కూడా కలర్ మారినట్టుగా తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉల్లి కారం చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందంటే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ
రైస్లోకి అయితే చాలా బాగుంటుంది, రోటీస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా.